మావిగన్ ప్రెస్టేషన్ బూతులు తిట్టేస్తున్నారు. నోరు అదుపులో ఉంటే మంచిది. ఎవరో ఈ మాటలు మాట్లాడుతున్నది ఏపీ ప్రజలు. ఎందుకని ఈ మాటలు మాట్లాడాల్సి వస్తుందంటే, ఇటీవల అమరావతి చట్టబద్ధమైనటువంటి బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు, ఆమోదం పొందింది. పార్లమెంటు, తర్వాత రాజ్యసభ, గవర్నర్ ఆమోద ముద్ర కూడా లభించింది. అంటే మనకి అమరావతి రాజధానిని చట్టబద్ధంగా మనకి భద్రత కల్పించినట్టు. ఈ రోజు నుంచి మన కేర్ ఆఫ్ అడ్రస్ ఏది, మీ రాజధాని అంటే అమరావతి అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. వాస్తవానికి రాష్ట్రం విడిపోయి 12 సంవత్సరాలు అయితే 12 సంవత్సరాల నుంచి కూడా మీ రాజధాని ఏది అంటే సరైన సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో మన ఏపీ ప్రజలు ఉన్నారు. అది మనం ఒక రకంగా చెప్పాలంటే ఒక దౌర్భాగ్యంగా చెప్పుకోవచ్చు. మన నేతలు ఇద్దరు కూడా రాజధాని 12 ఏళ్ళైనా కట్టలేకపోయారు. దీంట్లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది కాదు. సరే, ఇప్పుడు విషయానికి వస్తే, రాజధాని అమరావతి అనే బిల్లుని శాసనసభలో ప్రవేశపెట్టగానే మన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి వెంటనే మావిగన్ అనే పేరును అమరావతికి పెట్టాలి, అంటే మన రాజధానికి పెట్టాలని సూచించారు. ఇక్కడ మొదలైంది అసలు యుద్ధం మొత్తం, మాటల యుద్ధం మొత్తం కూడా ఇక్కడే మొదలైంది. ఈ పేరు మొదట వినగానే అందరికీ విచిత్రంగా అనిపించింది. మావిగన్ అంటే ఏంటో మనందరికీ తెలుసు. అది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని. ఆ షార్ట్కట్ నేమే ఈ మావిగన్. ఈ మావిగన్ అనే పేరు జగన్ ఎందుకు పెట్టారో కూడా చెప్పారు. అంటే దాని వెనకాల ఉద్దేశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక బ్రాండ్ని సృష్టించుకుందాం అనుకుంటున్నారనేది ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ఎందుకు అలా అనిపించింది ఆయనకంటే, మరి ఆయనకన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత, అప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అమరావతి పేరును రాజధాని పేరుగా సూచించారు. ఇప్పుడు అమరావతి కనుక పూర్తయితే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా ఆ బ్రాండ్ అనేది చంద్రబాబు నాయుడు గారికి మిగిలిపోతుంది. ఖచ్చితంగా ఈ పార్టీ వాళ్ళు కూడా ఇదే నొక్కి చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆయన అభిమానులు కానీ గట్టిగా చెప్పేది, ప్రచారం చేసుకున్నది ఏంటి అంటే, అమరావతి అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే అమరావతి అనే రీతిలో వారి ప్రచారం కూడా సాగింది. సో ఆ బ్రాండ్ అనేది ఆయనకు వస్తుంది. ఒక రాజకీయ నాయకుడిగా తన అపోజిషన్ పార్టీకి, తన వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీకి, మనం చూస్తూ ఉంటాం కదా, పార్టీల మధ్య కొట్లాట్లు ఎలా ఉంటాయి. అది వైసీపీ మధ్య వైసీపీ టీడీపీ అవ్వచ్చు వైఆర్ఎస్ఎస్గా, అలాగే చంద్రబాబు నాయుడు జగన్ అవ్వచ్చు. నిత్యం ఒకరిపైన ఒకరు దుమ్మెత్తి పోసుకుంటారు. సో ఈ అమరావతి బ్రాండ్ అనేది, అమరావతి పూర్తయితే ఆ బ్రాండ్ అనేది చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారికి అది ఇష్టం ఉండదు. ఆ ప్లేస్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నా ఇష్టం ఉండదు. కాబట్టి ఆయన మావిగన్ అనే పేరు సూచించారు. ఆయన డైరెక్ట్గా ఆ మాట కూడా చెప్పారు, మీకు ఇష్టం ఉంటే పెట్టండి, లేకపోతే లేదు అని. అయితే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, అలాగే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా, వాళ్ళ నాయకులు ఈ మావిగన్ని బాగా ట్రోల్ చేశారు. కానీ అదంతా కూడా మరి తెలుగుదేశం పార్టీ గుడ్ లక్కో బ్యాడ్ లక్కో తెలియదు, కానీ జగన్కే ఫేవరబుల్గా మారింది. మారుమూల ఉన్నటువంటి గ్రామాల్లో కూడా ఈ మావిగన్ అనే పేరు వెళ్ళింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద 1-2 సార్లు ప్రెస్ మీట్లో మాట్లాడటం వల్ల తన ఆలోచనలు బయటపెట్టే ఒక గొప్ప అవకాశాన్ని వీళ్ళే కల్పించినట్టుగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ప్రధానంగా మాట్లాడుతున్న మాటలేంటి, గతంలో అధికారంలోకి వచ్చినప్పుడేమో 3 రాజధానులు అంటూ 3 ముక్కలాటాడారు. ఇప్పుడేమో మావిగన్ లాంటి పిచ్చి పిచ్చి పేర్లు పెట్టి జగన్ మళ్ళీ ప్రజల్ని నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ జగన్ ఖచ్చితంగా చెప్తున్నటువంటి అంశం ఏంటయ్యా అంటే, ఇప్పటికే మన రాష్ట్రం అప్పులపాల్లో ఉంది. రాజధాని నిర్మించుకోవడానికి మనకు 12 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు ఒక రాజధాని అనేది ఒక అమరావతికే పరిమితం చేస్తే లక్షల కోట్లు అక్కడ వెచ్చించి అక్కడ రోడ్లు డ్రైనేజీలు కడితే అదంతా వృధా అవుతుంది, ఇంకా దశాబ్దాల కాలం పడుతుంది. కాబట్టి గుంటూరు, అలాగే మచిలీపట్నం, విజయవాడ ఈ ప్రాంతం మొత్తం 110 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది, ఒక కారిడార్ లాగా ఏర్పడుతుంది. సో రోడ్లు డ్రైనేజీలు నిర్మించే పని లేదు, చాలా వరకు మనం అప్పు చేసే పని ఉండదు అని ఆయన చెప్తున్నారు. ఇది ఇక్కడే ప్రజలు బాగా కనెక్ట్ అయ్యారు. ఎప్పుడైతే ఈ రాజధాని బిల్లు శాసనసభలో
చర్చకు వచ్చిందో అప్పటి నుంచి, అంటే గత 15 రోజుల నుంచి ఏపీ ప్రజలు మొత్తం ఈ రాజకీయాలపైనే దృష్టి కేంద్రీకరించి ఉంచారు. అధికార పక్షం ఏమంటుంది, ప్రతిపక్షం ఏమంటుందని చాలా దగ్గరగా డీప్గా అబ్జర్వేషన్ చేస్తూ ఉంది. కానీ 12 ఏళ్ల నుంచి రాజధాని లేని రాష్ట్రానికి ఎలాగల మొదట్లో దాన్ని తక్కువ అంటే పూర్తి చేయలేకపోయినా కూటమి ప్రభుత్వం ఇప్పుడు దాన్ని చట్టబద్ధత హక్కు కల్పించింది. ఇది సంతోషకరమైనటువంటి విషయమే. ఇక్కడి వరకు బాగానే పట్టాలెక్కిచ్చారు. మరి ఇప్పుడే ఎందుకు మరి ఈ ప్రతిపక్షం ట్రోల్స్కి మీరు గురవుతున్నారు, వాళ్ళు వేసే మైండ్ మ్యాప్కి మీరు దొరుకుతున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పే అంశాలని మీరు తిప్పికొట్టాలే తప్ప వ్యక్తిగతంగా వెళ్ళకూడదు. అంటే చర్చ మీరే మొదలుపెట్టారు, అది బాగా జగన్కి పేరు వచ్చేసరికి ఆ ప్రెస్టేషన్లో మీరు ఏం మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడేసేస్తున్నారు. నిన్న చూడొచ్చు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రిక ఆర్కే గారు, ఆయన ఒక కొత్త పలుకు అని వారం వారం పలుకుతూ ఉంటారు. మరి దాంట్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏ విధంగా ఉందో మనం అందరం చూసాం. టెలికాస్ట్ అయ్యింది, అదే అంశం పేపర్లో కూడా తెల్లారి పేపర్ ప్రింట్ అవుతుంది వాళ్ళకి. కానీ ఇప్పుడు చూస్తే మనం ఆ రికార్డులో ఎక్కడ కూడా ఆ పదం లేదు, తీసేశారు. అంటే దీనిపైన ఎంత ఇదిగా చూడాలి అంటే, వైసీపీ నాయకులు జగన్ చెబితే నందిని నంది అంటారు, పందిని పంది అంటారు, లేదా పందిని పంది కాకుండా నంది అనమంటే అంటారు. ఇదే క్రమంలో అవసరమైతే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నేతలు వాళ్ళ భార్యల్ని చెల్లిగా భావించమని జగన్ చెప్తే భావిస్తారట. అదేవిధంగా అవసరమైతే వాళ్ళే వాళ్ళకి పెళ్లి చూపులు కూడా చూసి పెళ్లిడి చేసి పంపుతారట. ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు రాయటం ఇప్పుడు పెను దుమారం రేగింది. ఇప్పటి వరకు చట్టబద్ధత కల్పించినటువంటి కూటమి ప్రభుత్వం మంచి మార్కులు పొందింది. దానిపైన ప్రతిపక్ష నేత మాట్లాడినటువంటి మాటలు వాళ్ళకి కనెక్టివిటీగా ఉన్నాయి. సో వీళ్ళు ఏదైనా చర్చ జరిపితే జగన్ 2 లక్షల కోట్లు అంటున్నాడు కాబట్టి అన్ని లక్షల కోట్లు ఖర్చు అవ్వు, ఇన్ని ఖర్చు అవుతుందని దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇప్పుడు రాజధాని చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే, స్వయంగా అక్కడే సంపద సృష్టించుకొని తయారయ్యే ఒక నగరం అని చెప్తున్నారు. సెల్ఫ్ ఫైనాన్షియల్ అని చెప్పి మరి దాన్ని ప్రచారం చేసుకోవాలి తప్ప ఇలాంటి కథనాలు రాసినప్పుడు ప్రజలు మొత్తం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైపే సింపతిగా చూస్తున్నారు. ఎందుకంటే ఆ బూతులు గత ప్రభుత్వంలో కొడాల నాని గారు అవ్వచ్చు, వల్లభనేని వంశీ గారు అవ్వచ్చు, ఇంకా కొంతమంది నేతలు వైసీపీ నేతలు బూతులు మాట్లాడారని చెప్పి నానా యాగి చేసింది కూటమి నాయకులు, అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా మాట్లాడారు. వాళ్ళకి అధికారం పోవడానికి ఈ బూతులు మాట్లాడటమేనని చెప్పి చాలా వరకు అందరికీ తెలుసు. మరి వాళ్ళకి ఆ గతి పట్టినప్పుడు ప్రజలు మిమ్మల్ని కూడా అబ్జర్వేషన్ చేస్తున్నారుగా. అసలు జగన్ చెప్పింది ఏంటి, మీరు అనేది ఏంటి, మీకు నచ్చలేదు, మావిగాన్ అనే పేరు నచ్చలేదు, పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని చెప్పి వదిలేయాలి. అసలు మావిగాన్ అంటే అదేదో కొత్త పదం కాదు. ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ టీడీపీ, ఎలా షార్ట్కట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ, ఇలా జనసేన జేఎస్పీ ఎలా షార్ట్కట్ ఉంది. అలాగే అది కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా మచిలీపట్నంలో ఎంఏ తీసుకున్నారు, విజయవాడలో విఐ తీసుకున్నారు, అలాగే గుంటూరులో జియుఎన్ తీసుకున్నారు. అలాగా ఆయన పెట్టుకున్నారు ఆ పేరుని విమర్శించడంలో తప్పులేదు. కానీ ఇలాంటి వ్యక్తిగతంగా మహిళల్ని దూషించడం, ఆ పలుకు చదివినప్పుడు మహిళలు కానీ టీవీలు కానీ చూసినప్పుడు అది చేదరించుకునే విధంగా ఉంది. అంటే కావాలనే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నిజం చెప్తుంటే ఈ ప్రభుత్వం లేదా ఈ మీడియా జగన్మోహన్ రెడ్డి గారిని కావాలనే వాళ్ళు దూషిస్తున్నట్టుగా అక్కడ కనపడతా ఉంది. వాస్తవానికి అది వాస్తవం కాకపోయినా అది రాజకీయపరమైనటువంటి అంశమే అయినా ఇప్పుడు ఈ అంశమే ఎక్కువగా హైలైట్ అయ్యింది. మీరు ఎంత చట్టబద్ధంగా మీరు రాజధాని ఆమోద ముద్రేస్తే ఏంటి, ఇక్కడ మీరు ప్రజల్లో ఫాల్స్ అయిపోయారు. ఈ ఒక్క కొత్త పలుకు కనుక మీరు జాగ్రత్తగా పలికొన్నట్లయితే ప్రజల్లో ఈ చర్చ వచ్చేది కాదు. కాబట్టి ప్రజలు ఏమంటున్నారు, బూతులు తిట్టేస్తున్నారా బాబు మీరు, కాస్తన్నా నోరు అదుపులో ఉంటే మంచిది. వాళ్ళకి 151 సీట్ నుంచి బూతులు మాట్లాడితే 11 సీట్లు ఎట్టా వచ్చినాయో మీకు కూడా రేపు అదే గతి పడుతుంది. కాబట్టి నోరు అదుపులో పెట్టుకోవాలి, అది నాయకులైనా లేకపోతే వారికి అనుకూల మీడియా అయినా అని ఏపీ ప్రజలు చెప్పుకొస్తున్నారు.